పాలియేటివ్ సెంటర్ అంటే ఏమిటి? ఆ కేంద్రం వల్ల కలిగే ఉపయోగాలు, ప్రయోజనాలు, సేవలు ఏమిటో ఈ కథనంలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. అటు ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు మెడికల్ హబ్ మరియు ఎడ్యుకేషన్ హబ్గా తిరుపతి నగరం విరాజిల్లుతుంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రుయా హాస్పిటల్లో రాష్ట్ర ప్రభుత్వం మరియు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించి రోటరీ క్లబ్ సహకారంతో పాలియేటివ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేకుండా ఎప్పటికప్పుడు వైద్య సిబ్బందితో పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఉపశమన వైద్య కేంద్రంలో పూర్తిగా పడకకే పరిమితమైన ఏ వ్యాధిగ్రస్తులైనా జీవిత చరమాంకంలో ఉన్నవారికి జీవితాన్ని పొడిగించలేకపోయినా గౌరవప్రదమైన మరణం వరకు బాధపడకుండా అందించే వైద్య విధానమే ఉపశమన వైద్య కేంద్రమని హెచ్ఓడి రోజారమణి పేర్కొన్నారు. క్యాన్సర్, పక్షవాతము మొదలగు వ్యాధులతో బాధపడుతున్న వారికి మరియు జీవితకాల వ్యాధితో బాధపడుతున్న వారికి, వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులకు రోగిని ఇంటి వద్దనే చూసుకోవటానికి అవసరమైన ప్రాథమిక ఉపశమన శిక్షణా కార్యక్రమాలను ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ఈ కేంద్రానికి వచ్చే రోగితో పాటు తప్పనిసరిగా సహాయకులు ఉంటేనే వైద్య సేవలు అందించబడతాయని పేర్కొన్నారు. రోగి మరియు వారి కుటుంబ సభ్యులకు తగిన సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక మరియు మానసిక వెసులుబాటుకు అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అనేక వ్యాధుల బారిన పడి చివరి సమయంలో మంచానికి పరిమితమై అనేక ఇబ్బందులకు గురవుతున్న వారు ఈ ఉపశమన వైద్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాధి వచ్చిందని బాధపడే వారికి రోగి అనే భావన లేకుండా ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా ఉపశమన వైద్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని, అందుకు అవసరమైన పరికరాలన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పేషెంట్ సహాయకులకు అవసరమైన అన్నిటినీ సమకూర్చడం జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేకుండా వైద్య సిబ్బందిచే పరిశీలించడం జరుగుతుందని పేర్కొన్నారు. మనకు ఎప్పుడైతే మనకు ఇలాంటి పాలియేటివ్ కేర్ పెట్టాలి అనే డిఎంఈ గారు ఆర్డర్ వచ్చినప్పుడు మనము మన కలెక్టర్ గారిని ఈ విషయం మనం తెలియజేసినప్పుడు, మన ఎమ్మెల్యే గారికి తెలియజేసినప్పుడు, మన కలెక్టర్ గారు అయితే ఏమి, మన ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు అయితే బాగా దీన్ని మనసుకు తీసుకొని ఎప్పుడు ఏం అడిగినా కూడా టకటకాని మనకు సపోర్టింగ్గా నిలబడి ప్రతి ఒక్కటి కూడా డిలే చేయకుండా శాంక్షనింగ్ అయితే ఏమి, ఈ ఓల్డ్ బ్లాక్ కండెమ్ అయిపోయింది, దీని రెన్యువేషన్కి పర్మిషన్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా ఏదైనా అడ్వైజ్ చేయడం కానీ అలాంటివి బాగా సహకరించారు. దానివల్లే రీసెంట్గా బ్లాక్ 1లో ఇప్పుడు డే కేర్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, ఫుల్గా ఉన్నారనమాట. అక్కడ మన ఆంకాలజీ టీం మొత్తం మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ అండ్ రేడియోథెరపీ ఈ టీం అంతా కూడా చాలా బాగా డే కేర్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి. అది బ్లాక్ 1లో ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ పాలియేటివ్ నీడ్ ఉండే వాళ్ళు ఉన్నారు. బ్లాక్ 2లో మనము వాలంటరీ ట్రైనింగ్ సెషన్స్ అండ్ ఫ్యూచర్లో కొన్ని కోర్సెస్, తర్వాత నాన్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఫిజియోథెరపీ అండ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇలాంటివన్నీ ఇక్కడ స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నాము. ఇలా పాలియేటివ్ కేర్ యూనిట్ స్టార్ట్ అవ్వడంతో నాకు కూడా దీనిపైన చాలా మక్కువతో నేను ఇక్కడ సర్వీసెస్ ఇవ్వడానికి ముందుకొచ్చాను. డాక్టర్ రాధాగారు మేడం, రోజారమణి మేడం, భారతి మేడం, చంద్రశేఖర్ సార్ వీళ్ళందరి సహకారంతో పాలియేటివ్ కేర్ యూనిట్ చాలా బాగా నడుస్తుంది. క్యాన్సర్ పేషెంట్స్ కానీ నాన్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ చాలామంది ఇప్పుడు ఇక్కడ సేవలు తీసుకుంటున్నారు. ఈ మధ్యనే బ్లాక్ 2 నాన్ క్యాన్సర్ పేషెంట్స్ కోసము ఇక్కడ కొత్త బ్లాక్ ఏర్పడడం జరిగింది. చాలామంది ఫిలాంథ్రఫిస్ట్ కూడా డొనేషన్స్ రూపంలో ఆర్ఓ వాటర్ కానీ, ఇన్వర్టర్స్ కానీ చాలా ఖరీదైన వస్తువులు కూడా ఈ పాలియేటివ్ కేర్కి ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ గమనించి ఈ న్యూస్ ద్వారా ప్రజలందరికీ చేరాక 5వ నంబర్ ఓపీని సర్వీసెస్ని యూజ్ చేసుకోవాల్సిందిగా